సూర్యాపేట జిల్లా టేకుమట్ల ఐకేపీ కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు సమయంలో అన్ని రకాల సమగ్ర చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించాలని, రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమర్థవంతమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఐకేపీ కేంద్రాల్లో మెరుగైన సేవలు అందించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. లేదు సార్, 50 అయితే 60 అయితే 40 అయితే పంటను బట్టి యావరేజ్ 40 అయితే తగ్గట్లేదు కదా. తగ్గు సార్. భగవంతుడి దయ వల్ల పంట బాగానే పండి పంట మంచిగా పండి తర్వాత అట్లా ముప్పు పెట్టద్దు. ముప్పు పెడితే నీ భూమి చెడిపోద్దు. అవసరమైతే నీళ్లు పెట్టి కల్టివేటర్ పెట్టి దున్నేస్తే నీకు బాగా జాబ్ వస్తుంది. లేకపోతే తగలబెడితే ఏమవుతుందంటే భూమిలో ఉండే నీకు ఉపయోగపడేటటువంటి ఇది చచ్చిపోతుంది. పంటకు కావాల్సినటువంటి అన్నీ ఉప్పు పెడితే చచ్చిపోతాయి. ఉప్పు పెట్టద్దు. లేదు సార్, 50 అయితే 60 అయితే 40 అయితే పంటను బట్టి యావరేజ్ 40 అయితే తగ్గట్లేదు కదా. తగ్గు సార్. భగవంతుడి దయ వల్ల పంట బాగానే పండి పంట మంచిగా పండి తర్వాత అట్లా ముప్పు పెట్టద్దు. ముప్పు పెడితే నీ భూమి చెడిపోద్దు. అవసరమైతే నీళ్లు పెట్టి కల్టివేటర్ పెట్టి దున్నేస్తే నీకు బాగా జాబ్ వస్తుంది. లేకపోతే తగలబెడితే ఏమవుతుందంటే భూమిలో ఉండే నీకు ఉపయోగపడేటటువంటి ఇది చచ్చిపోతుంది. పంటకు కావాల్సినటువంటి అన్నీ ఉప్పు పెడితే చచ్చిపోతాయి. ఉప్పు పెట్టద్దు. లేదు సార్, 50 అయితే 60 అయితే 40 అయితే పంటను బట్టి యావరేజ్ 40 అయితే తగ్గట్లేదు కదా. తగ్గు సార్. భగవంతుడి దయ వల్ల పంట బాగానే పండి పంట మంచిగా పండి తర్వాత అట్లా